అందరికి శనార్థులు పబ్లిక్ అందరు ఎట్లున్నారులా అంత మంచిదేనా మీకోసం షాన్నే ముచ్చట్లు పట్టుకొచ్చిన మరి ఇంకెందుకు ఆలస్యం జల్దిన వరుస పెడదాం పాండ్రి ఇక తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలల్లా మొదలు హెడ్లైన్స్ చూద్దాం పాండ్రిగా చెయ్యి పార్టీకి అస్సలు కలిసత్తలేదు 10 నెంబరు రేపు లీడర్లతోని పెట్టబోతున్నారు బగ్గనే మీటింగులు ఢిల్లీలో ఓడిచిన ఎలక్షన్లు పువ్వుకే జైగొట్టిన ఎగ్జిట్ పోల్స్ ఈటెల సారుకు ఫోన్ చేసిండట కేసీఆర్ సారు సోషల్ మీడియాలా గీ ముచ్చట్నే అవుతుంది వైరలు అందని ద్రాక్ష అవుతున్నది బంగారం వారం రోజుల్లోనే అయింది మస్తు పిరం పులి అడవి పంది పడ్డాయి బాయిలా కిస్మత్ మంచిగుండే వాటికే బయట పడ్డాయుల్లా ఈ చెయ్యి పార్టీకి 10 నెంబర్ అస్సలు కలిసి రానట్టున్నదిలా ఏమంటే కారు పార్టీకెంచి చెయ్యి పార్టీలకు 10 మంది ఎమ్మెల్యేలు జంప్ అయినరు ఆగో గప్పటికెంచి లేని పోని తలకాయ నొప్పులు అవుతున్నాయి అధికార చెయ్యి పార్టీకి ఇంకా దానికి తోడు చెయ్యి గుర్తు మీనే గెలిచిన ఎమ్మెల్యేలు ఓ 10 మంది మొన్నీ నడుమనే ఓటల సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారు ఇక గా పంచాది కూడా జల్లారక మునిపే ఇప్పుడు ఇంకో 10వ తారీఖు టెన్షన్ కూడా ముంగటున్నది చెయ్యి పార్టీలకు 100 ఏళ్ల చరిత్ర ఉన్న చెయ్యి పార్టీకి ఈ 10 నెంబర్ అసలు ఎందుకు పగబట్టింది అసలు ఏమైంది ఈ ముచ్చట్లా నడుచుకోలే కదా పాని మరి 10 ఏండ్ల తర్వాత అధికారం వచ్చిందనే సంబురం లేకుండా అవుతున్నది కదా తెలంగాణ చెయ్యి పార్టీకి కారు పార్టీకెంచి 10 మంది ఎమ్మెల్యేలను గుంజుకొంగ మంచిగానే గుంజుకున్నారు గాని గుంజుకున్నాకనే కట్టాలు పడుతున్నారు పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలను ఎట్లా ఏషన్నా దింపి ఉప ఎలక్షన్లు దేవాలే అని మస్తుగా ప్రయత్నాలు చేస్తున్నది కారు పార్టీ హైకోర్టుల పని కాకపోతే సుప్రీంకోర్టుకు పోయింది ఇక గా విచారణ ఈ నెల 10వ తారీఖు నాడున్నది గందుకే రేపు ఢిల్లీ పోతున్నాడు కేటీఆర్ అన్న 3 దినాలు ఆన్నే ఉండి లాయర్లతోటి అన్ని మాట్లాడతాడట ఇటు పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా పర్షన్లు ఉన్నారు అసెంబ్లీ సెక్రటరీకించి నోటీసులు వచ్చినాయని గట్లనే 10వ తారీఖు నాడు సుప్రీంకోర్టులో విచారణ ఉన్నదని సిక్కుల పడకుండా ఎట్లా కాపాడుకోవాలి అసెంబ్లీ సెక్రటరీకి సుప్రీంకోర్టుకు ఏం సమాధానం చెప్పాలి అని సర్కారు సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి అన్నతోని కలిసి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్న ఇంట్లో మీటింగ్ పెట్టుకున్నారు ఇక గా 10వ తారీఖు విచారణ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల మీటింగ్ ముచ్చట అటు ఉంచితే రేపు 10 జిల్లాల చెయ్యి పార్టీ లీడర్లతోటి విడివిడిగా మీటింగ్ పెట్టింది తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపా దాస్ మున్షి మేడం ఇక దీంతోటి పాటు మొన్న సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్న 10 మంది ఎమ్మెల్యేలతోటి కూడా మాట్లాడుతుందట దీంట్లో సీఎం రేవంత్ అన్నతోటి పాటు పీసీసీ పెబ్బే మహేష్ అన్న కూడా కూసుంటాడట ఏంది ఎందుకు ఎట్లా అని ఇట్లా చాలా ప్రశ్నలే అడుగుతుందట మున్షి మేడము ఇక మరి బిర్యానీ తిననీకే హోటల్కి పోయినామని చెప్తారో లేకపోతే గిది పంచాది అని కుల్లం చెప్తారో గాని రేపైతే చెయ్యి పార్టీలా పెద్ద లొల్లి పంచాది అయ్యేటట్టే కానొత్తున్నదని ముచ్చట్లు వినబడుతున్నాయి బయట ఇక మరి చూడాలే గీ 10 నెంబరు చెయ్యి పార్టీకి కలిసత్తదో లేకపోతే కష్టాల్లో ముంచుతుందో అని అనబట్టిండ్రు గీ ముచ్చట ఎరకైన రాజకీయ మేధావులు కారు పార్టీ సర్కార్ల పైసల మంత్రిగా హెల్త్ మినిస్టర్గా పనిచేసిన ఈటెల సారు అటెన్కల కారు దిగి కాషాయం కప్పుకున్న ముచ్చట అందరికీ ఎరికే కానీ ఈటెల సారు మళ్ళా కారు పార్టీలకు అత్తే మంచిగుండు అని ఇప్పటికి కూడా చాలా మంది కారు పార్టీ కార్యకర్తలు అనుకుంటూనే ఉన్నారు అగ్గో కారు పార్టీతోటి పాటు ఈటెల సార్ను కూడా ఇష్టపడే గసంటి కార్యకర్తల కోసమే గీ ముచ్చట ఈటెల సారుకు కేసీఆర్ సారు ఫోన్ చేసి మాట్లాడిందట షాక్ అయినరా గిదానికే మీరు గింత షాక్ అయితే ఇంకా పురాగా ముచ్చటింటే ఏమైతారో మరి మళ్ళా కారు పార్టీలకు రమ్మని ఈటెల సారుకు ఫోన్ చేసిండట కేసీఆర్ సారు ఇక ఈటెల సారు ఏమన్నాడనేది తెలియదు గాని కేసీఆర్ సారు ఫోన్ చేసిండనే ముచ్చటైతే ఇప్పుడు మస్తుగా నడుతున్నది బయట అగ్గో గాదాని మీద ఈటెల సారు ఇగో గిట్లా మాట్లాడిండు ఓసారి కేసీఆర్ గారు ఫోన్ చేసిండు మంచిగా ఉన్నామని చెప్పంటారు ఎందుకో మరి కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు ఇష్టం ఉందో మరి బీఆర్ఎస్ వాళ్ళకి ఎందుకు ఇష్టం ఉందో ఇంకెవరు ఉన్నారో దీనికి కానీ 4 ఏళ్ళుగా నేను అనేక విషయాల పట్ల స్పష్టత చేసిన తర్వాత ఇంకా ఇట్లాంటి ప్రచారం చేయడం అనేది ఇది మూర్ఖత్వం అవుతుంది ఇది ఎవరికి కూడా మంచిది కాదు
మరి ఎవ్వలున్నారో గిదానెనక గాని గివన్నీ ఉత్తముచ్చట్లే అని అంటున్నాడు ఈటల సారు. 4 ఏళ్ల సంది క్లారిటీ ఇస్తున్నా కానీ ఇంకా గిసొంటి ముచ్చట్లు పుట్టించుడు ఎవ్వలకు మంచిది కాదని కూడా వార్నింగ్ ఇస్తున్నాడు ఈటల సారు. మరి పువ్వు పార్టీలు ఉన్నా కూడా కారు పార్టీతోటి మంచిగానే ఉంటున్నాడని గిసొంటి ముచ్చట్లు వస్తున్నాయో లేకపోతే ఏందో గాని సోషల్ మీడియాలో ఎవ్వలు పడితే వాళ్ళు ఎవ్వల గురించి పడితే వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు పుట్టిస్తున్నారు. ఇక కేసీఆర్ సార్ ఫోన్ చేయలేదని ఈటల సార్ అయితే కుండబద్దలు కొట్టిండు. మరి చూడాలే ముంగట ఏమైతుందో మళ్ళా. ఇక మొత్తానికైతే ఎన్నడెన్నడు అని ఎదురు చూసిన ఢిల్లీ ఎలక్షన్లు అయిపోయినాయుల్లా 4వ తాప కూడా గెలిచి రికార్డు కొట్టాలని ఆ పాటోళ్ళు, ఎట్లనన్నా ఢిల్లీలో కాషాయ జెండా ఎగరేయాలని పువ్వు పాటోళ్ళు. ఇక మేము కూడా ఉన్నాం, మాకు కూడా ఓటేయుండ్రి, గ్యారెంటీగా అమలు చేస్తామని షెయి పాటోళ్ళు పోటాపోటీగా పోటీ పడి మరీ ప్రచారం చేసుకున్నారు. అయితే మరి ఇలా ఎవలెవలేడేడు ఓట్లేసిండ్రు, అసలు ఢిల్లీలో ఏమైందనేది ముచ్చట పురగార్చుకోవాలి కదా పాని. మరి రాష్ట్రపతి ముర్ము మేడం, ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్ సారు, మాజీ రాష్ట్రపతి కోవింద్ సారు, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మేడం, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సారు, సోనియా మేడం, రాహుల్ గాంధీ అన్న, ప్రియాంక గాంధక్కతోటి పాటు ఇంకా చాలా మంది లీడర్లు పబ్లిక్ ఓట్ల పండుగను జోర్దార్గా చేసుకున్నారు. ఇక ఎట్లయినా సరే ఇవాళ ఓటేయాల్సిందే అన్నట్టుగా క్యూ లైన్ లో నిలబడి మరీ ఓట్లేసిండ్రు. ఇక పోయిన తాప కంటే గీ తాప ఓటు శాతం పెరిగింది. ఇక పెన్లన్నప్పుడు మటన్ బొక్కల కోసం, డీజే సప్పుడు కోసం పంచాదులవ్వుడు ఎంత కామనో ఓట్లప్పుడు పార్టీల నడమ లొల్లులవుడు గంతే కామన్ అన్నట్టే అయింది. ఓ జాగల పువ్వు పాటోళ్ళు పైసలు వంచుతున్నారని లొల్లి పెట్టిండు ఢిల్లీ చిన్న సీఎం మనీష్ సిసోడియా సారు. గసొంటిదేం లేదు అని పోలీసులు బుద్రకిచ్చిండ్లు. ఇక ఇంకొకన్నేమో ఓటర్లను రానియకుండా బారికేడ్లు ఎందుకు పెట్టిండ్రని పోలీసులతోటి బయసుకు దిగిండు ఆ పార్టీ లీడరు. బురకాలేసుకొని మరీ దొంగోట్లేపిస్తున్నారు ఆ పాటోళ్ళని పువ్వు పాటోళ్ళు లొల్లికి దిగిండ్రు ఇంకో జాగల. ఇక గిట్లా ఆడాడ చిన్న లొల్లులతోటి కొස්සకైతే 60% మీన్నే ఓట్లు పడ్డాయి. ఇప్పుడున్న సర్కార్ వద్దని అనుకుంటేనే పోయిన తాప కంటే ఎక్కువ శాతం ఓట్లు పడ్డాయనే మాటున్నది రాజకీయంలా. మరి గా ముచ్చట నిజమైతుందో లేకపోతే ఏందో గాని ఆ పార్టీ కంటే పువ్వు పార్టీకే ఎక్కువ సీట్లు వస్తున్నాయని చాలా ఎగ్జిట్ పోల్స్ చూపెడుతున్నాయి. ఇక కొన్నేమో లేదు ఆప్ సర్కార్కే వత్తది ఢిల్లీలా అని చూపించినాయి ఎగ్జిట్ పోల్స్. ఇక చూడాలే మరి ఢిల్లీ కుర్చీ ఎవ్వల్దనేది. కానీ ఫైటింగ్ అంతా ఆ పార్టీ పువ్వు పార్టీ నడవనే ఉన్నది తప్పితే షెయి పార్టీ దిక్కు ఎవ్వరు చూస్తలేరు అని అనవట్టిండ్రు చాలా మంది. తెలంగాణ దెబ్బ గట్టిగానే పడ్డట్టున్నది షెయి పార్టీ మీద అని అనవట్టిండ్రు ఈ ముచ్చట ఎరకైన రాజకీయ మేధావులు. మా నాయనకు మొన్ననే చెప్పిన అగ్గు ఉన్నప్పుడు ఒక 4 తులాలు కొనే నాయన లగ్గానికి అక్కడికత్తది అని. ఇంటేనా అస్సలకే ఈనకపాయే. ఏమయ్యో అప్పులున్నాయని ఉన్న బంగారం అమ్మితివి, ఫంక్షన్లకు పోయిన కాడ నా ఇజ్జత్ పోతుంది, ఇప్పుడేమో బంగారం కొనుమంటే 4 సూపులు చూడబడితివి నువ్వు. ఇగో ఊళ్ళల్లా గిట్లనే ఉన్నాయట ముచ్చట్లు. ఎందుకంటే బంగారము ఎవ్వలకు అందకుండా భగభగ మండుతున్నది. వామ్మో వాయ్యో ఇదేందయ్యో ఇది, బంగారం ఉన్నట్టుండి గింత పిరమైంది. పట్నంలో తులం బంగారం ధర ఏం తక్కువ 86,240 రూపాయలు ఉన్నది. వెండేమన్నా తక్కువ ఉన్నదా? అది కూడా దంచకపోతున్నది. కిలో వెండి ధర అయితే 1,07,000 రూపాయలున్నది. 10 రోజులలోనే బంగారం 4,000 రూపాయలకు మీదనే పెరిగిందుల్లో. ఈ నెలలనే 90,000 కూడా దాటిపోతుందని అంటున్నారు. మరి బంగారం గింత పిరంగానికి కారణం ఏందంటే సగం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పుణ్యము, ఇక ఇంకా సగమేమో లగ్గాల పుణ్యమే. అమెరికాలో ట్రంప్ సార్ గెలిచినాక ఆయన చేసిన కొన్ని ఆలోచనలతోని బంగారం ధరలు తిరగ పెరుగుతున్నాయట. ఇక అండ్లబోను మాఘమాసమాయే లగ్గాల సీజన్ కాబట్టి గట్ల కొంత బంగారం ధర పెరగనీకి కారణమట. అసలుకే లగ్గాల సీజను, బంగారం గింత పిరమైతే ఇక బీద బిక్కోళ్ళు బంగారం ఎట్లా కొంటారు, లగ్గాలు ఎట్లా చేస్తారు? ఏం చేస్తాముల్లా 4 తులాలు కొనే కాడ 2 తులాలు కొనుక్కోవాలి, తులం కొనే కాడ 1/2 తులం కొనుక్కొని ఎలా తీసుకోవాలి. మరి ఈ లగ్గాల సీజన్ అయిపోయినాకనన్నా బంగారం ధర తగ్గుతుందో లేకపోతే తగ్గేదేలే అనుకుంటే ఇంకా కొండెక్కి కూసుంటుందో చూడాలి మరి ఏం జరుగుతుందో. కానీ మా ఆడోళ్లకు బంగారం అంటే మస్తు పాయిరమాయే. ఇక బంగారం తిరగ పిరమైతే మా మొగోళ్ళు ఇంకేం బంగారం కొనిస్తారు అని ఎంత ఫీల్ అవుతున్నారో పోన్రి కొందరు అక్కలు. కొన్నుడు మాట అటు ఉంచుని గాని అక్కలు చెల్లెళ్ళు మొదలు మీ కాడున్న బంగారం పైలముల్లో, ఎందుకంటే బంగారం బగ్గ పిరమున్నది కాబట్టి దొంగల కండ్లన్నీ మీ బంగారం మీదనే ఉంటాయి. జర బయటికి పోతే పెయ్యాన్ని కండ్లు వేసుకోండ్రి, లేకపోతే ఉన్న బంగారం భద్రంగా దాచిపెట్టుకొని గిల్టీ నగలేసుకొని పోన్రి. ఇక బంగారం పోయినాక లబ్బ మొత్తుకునే కన్నా ముందుగానే జాగ్రత్త పడుండ్రి. ఏమంటున్నాం?
పట్నంలో బస్సుల్లో తిరిగే పబ్లిక్కు జీహెచ్ఎం సోళ్ళు గుడ్ న్యూస్ చెప్పిండ్రుల్లో. బస్సుల కోసం బస్టాండ్లల్లో గంటల కమాన ఎదురు చూడకుండా ఏ బస్ ఎప్పుడు వస్తుంది, ఏ నెంబర్ బస్ ఏడున్నది, ఎన్ని నిమిషాలలో బస్ స్టాప్ల కాడికి వస్తాయి, మరి ఈ బస్సు ఏ రూట్లో వస్తుంది, ఇగో ఇట్లా అన్ని వివరాలు తెలియనీకి బస్టాండ్ల కాడ పెద్ద పెద్ద టీవీలు పెడతారట. మొత్తం 1250 బస్ స్టాప్ల కాడ డిస్ప్లే బోర్డులు పెట్టి 2800 సిటీ బస్సుల వివరాలను చూపెట్టనీకి కొత్త యాప్ను ఏర్పాటు చేసిండ్రట ఆఫీసర్లు. ఇంకో 2-3 నెలలలోనే ఈ పనిని షురూ చేయబోతున్నారట. బస్ స్టాప్ కాడ నిల్చున్నామంటే చాలు, గాడున్న స్క్రీన్ మీద చూసుకుంటే అటికెంచిపోయే బస్సుల వివరాలు మొత్తం తెలుసుకోవచ్చు అన్నట్టు. ఇక ఇప్పటికే పలక ఫోన్లల్లా GPS సిస్టమ్ పేరు మీద బస్సులు ఏడున్నాయో తెలుసుకునే యాప్లు వచ్చినాయి. ఇక బస్ స్టాప్ల పొంటి బస్సుల వివరాలతోని పెద్ద పెద్ద టీవీలు కూడా పెడతారన్నట్టు. మొత్తానికి పబ్లిక్ టైమును వేస్ట్ చేయకుండా ఆఫీసర్లు చేస్తున్న ఈ పనిని తారీఫ్ చేస్తున్నారు అందరూ. అంత మంచిగానే ఉన్నది కానీ ఫ్రీ బస్ పథకం చేయబట్టి బస్సులు అన్ని బగ్గనే నిండుతున్నాయి. పొద్దుగాల డ్యూటీలకు పోయేటోళ్ళు, కాలేజీలకు పోయేటోళ్ళు కూడా బగ్గనే తిప్పలు పడుతున్నారు. జరా సరిపోను బస్సులను కూడా ఎయ్యుండ్రి సార్లు అని అంటున్నారు దినం బస్సులలో జాగలేక తిప్పలు పడేటోళ్ళు. యూపీ మహాకుంభమేళల ప్రధాని మోదీ సారు ప్రత్యేక పూజలు చేసిండు. ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం కాడ పుణ్యస్నానం చేసిండు. ఇక అంతకు మొదలే గంగమ్మ తల్లికి హారతిచ్చి పూజలు చేసిన మోదీ సారు పడవల సీఎం యోగి సార్తో కలిసి సంగం ఘాటుకు పోయిండు. మహాకుంభమేళ గురించి ముచ్చట్లన్నీ యోగి సార్ని అడిగి తెలుసుకున్నాడు. ఇక కాషాయ బట్టలేసుకున్న మోదీ సారు చేతుల రుద్రాక్షమాల పట్టుకొని జపం చేసిండు. అటెన్కల నీళ్లలో 3 మునకలేసిన సారు గంగమ్మ చుట్టూ ప్రదక్షిణలు కూడా చేసిండు. త్రివేణి సంగమంలో తానం చేసుడంటే శాన్ అదృష్టం. గంగమ్మ తల్లి దీవెనార్తులు దేశంలో ఉన్న ప్రజలందరూ మీద ఉండాలి, అందరినీ సల్లగా చూడాలని మొక్కుకున్నట్టు సోషల్ మీడియాలో రాసుకొచ్చిండు మోదీ సారు. అటు ప్రధానిగా శత్రు దేశాల నుంచి దేశాన్ని కాపాడుతున్నాడు, ఇటు హిందూ ధర్మ రక్షకుడిగా సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాడు. కాబట్టే మోడీ సారు విశ్వగురువు అయ్యిండని మస్తు తారీఫ్ చేస్తున్నారు మోదీ సారు ఫ్యాన్సు. మనిషి బతుకుండంగానే వాళ్ళ పెద్ద కర్మ చేసినోళ్ళనే నన్ను చూసిండ్రానుల్లా. ఇగో ఇప్పుడు మేము చూపిస్తున్నాం చూడుండ్రి. గీ కుర్చీలో కూసున్నామె పేరు రంగనాయకమ్మ. 75 ఏండ్లుంటాయట. కొన్నేండ్ల కింద భర్త జీవిడిచిండట. 2 కొడుకులు 2 బిడ్డలున్నారట. అయితే గీ అవ్వకు ఊరోళ్లను చుట్టాలందరినీ ఒకటే పారి చూడాలనిపించిందట. చుట్టాలను ఊరోళ్ళందరినీ పిలిచి గాళ్లకు కడుపు నిండా బువ్వ పెట్టాలనుకున్నదట. ఇక కొడుకులను పిలిచి, బిడ్డ నా కండ్ల ముంగట నా పెద్ద కర్మ చెయ్యుండ్రిరా అందరత్తరు అని చెప్పే వరకు కొడుకులు మొదలు పరిశానైనరట. ఇక తల్లి కోరిక తీరవాలని ₹1,00,000 ఖర్చు పెట్టి చుట్టాలందరినీ ఊరోళ్ళందరినీ పిలిచి భోజనాలు పెట్టిండ్రట. ఇక భోజనాలలో కూడా రంగనాయకమ్మకి ఇష్టమైన ఉప్పు చేప, కోడిగుడ్డు, చికెను, మటన్ తోని అందరికి వడ్డించిండ్రట. కృష్ణా జిల్లా ముచ్చర్ల ఊళ్ళో జరిగింది గీ ఇచ్చంత్రం. ఇక కండ్ల ముంగట చుట్టాలు ఊరోళ్ళు కడుపు నిండా తింటుంటే రంగనాయకమ్మ మస్తు సంబరపడ్డదట. ఇక ముచ్చట సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు బతుకుండగానే పెద్ద కర్మేంది ఇచ్చంత్రం కాకపోతే అని కొందరు పరిశాన్ అవుతుంటే తల్లి కోరిక తీర్చిన కొడుకులను తారీఫ్ ఎత్తున్నారు ఇంకొందరు. పబ్లిక్ తెచ్చిన కాడికి ముచ్చట్లన్నీ చెప్పేసిన ఎట్లున్నాయి, మస్తు మస్తుగున్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలనో ఎరకనే కదా, చూస్తూనే ఉండుర్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకెన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయుల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా. టాటా, నమస్తే.